శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. ఏంటి స్టార్టింగ్లోనే శ్లోకం చెప్తుంది అనుకుంటున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియో మా ఊర్లో జరిగిన సీతారాముల కళ్యాణం గురించి వీడియో అండి. యాక్చువల్గా ముందు పోస్ట్ చేయాలి, కొంచెం లేట్ అయింది. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మా ఇంట్లో చూపిస్తాను రండి. ఇదే అండి ఊరిలో మా ఇల్లు, ఇదే మా పూజ గది. మేమైతే ప్రతి సంవత్సరము సీతారాముల వారి కళ్యాణానికి సీతమ్మ వారికి అయితే మేము పట్టు వస్త్రాలు అయితే సమర్పించుకుంటామండి. శాకమూరి వాళ్ళము. ఇది మా సంప్రదాయం అంట. పూర్వం పెద్దల నుంచి చావలమడుగు వారు శ్రీరామచంద్రుల వారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పించుకుంటారు. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నామండి. ఇప్పుడైతే మేము గుడికి వెళ్ళే ముందైతే ఇంట్లో కొబ్బరికాయ కొట్టి వెళ్తామండి. ఇక్కడ మా బావ అండి, పెద్ద బావ, మా హస్బెండ్ వాళ్ళ పెద్దన్నయ్య. ఇక్కడైతే మేమందరము, నేను, మా అక్క, మా బావ ముగ్గురం అయితే కొబ్బరికాయ కొట్టామండి. కొట్టి ఈసారి అయితే తీసుకెళ్తున్నాము. ఇక్కడైతే ఒక్కొక్కరు చేపలమడుగు వారు కూడా మా ఇంటికి వచ్చారండి, అంటే సారి తీసుకెళ్ళడానికి. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కో పళ్ళెం తీసుకున్నారు. ఇక్కడ మా బావగారు అయితే కళ్యాణానికి కావాల్సిన అక్షంత బియ్యం తీసుకొస్తున్నారండి. పూలదండలు ఒకరు, సారే ఒకరు పట్టుకెళ్తున్నాము. ఇక్కడ మేమైతే అమ్మవారి సీతమ్మ వారి సారెనైతే మేళ తాళాలతో తీసుకెళ్తున్నామండి. చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఇక్కడైతే మా వాళ్ళని చూపిస్తానండి. ఇక్కడ మా పెద్దక్క అండి, మా చేతు అక్క, మా పెద్ద బావ, మా అక్క, మా హస్బెండ్ ఉన్నారండి అక్కడ నా పక్కన. మా హస్బెండ్ పక్కన మా చిన్నాడు పడుచున్నారండి. వీళ్ళంతా మా ఊరి వాళ్ళు, మా బంధువులు కూడా అండి. ఇప్పుడైతే మేము గుడికి వెళ్తున్నాము, మీరు చూడండి. ఇప్పుడైతే మేము పోతులరాజు స్వామి వారి గుడికి అయితే వచ్చామండి. ముందుగా ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలండి. మేము తెచ్చిన పళ్ళాలన్నీ ఇక్కడ పెట్టామండి. ఇక్కడ పెట్టేసి స్వామివారికి అయితే పూలు, ఆకు ఒక్క, పండ్లు, కడ్డీలు, కర్పూరము, కొబ్బరికాయ అయితే సమర్పించుకున్నామండి. ఇక్కడ కూడా మా బావగారు కొబ్బరికాయ కొడుతున్నారండి. కొట్టి అందరము ఒక్కొక్కరము దేవుడికైతే దండం పెట్టుకున్నాము. మా ఊరిలో ఏ పండుగలైనా చాలా బాగా చేస్తారండి. అందరూ కలిసి కట్టుగా చేస్తారు. మా ఊరిలో ఏ పండుగ జరిగినా కూడా గుడి దగ్గర మా ఊరి వారే చాలా బాగా అన్నప్రసాదాలు అయితే చేస్తారండి. అందరూ కలిసి కట్టుగా ఉంటారు. ప్రతిదీ చాలా బాగా చేస్తారండి. అందుకే నాకు చాలా బాగా నచ్చుతుంది మా ఊరిలో పండుగలన్నీ. ఈరోజు స్వామివారి కళ్యాణంలో కూడా భోజనాలు చాలా బాగా చేశారండి. వెజిటేబుల్ రైసు, పాయసము, రసము, సాంబారు, మజ్జిగ చాలా బాగా చేశారండి. మేమైతే స్వామివారి కళ్యాణాన్ని బాగా చూసాము, ప్రసాదాలు కూడా తీసుకున్నామండి.
ఇప్పుడైతే మేము ఇక్కడ పూజ అయిపోయిందండి. ఇప్పుడు మేము ఈ పళ్ళాలన్నీ తీసుకొని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నామండి అందరము. ఇదేనండి మా ఊరి రామాలయము. చాపలమడుగు మరియు శాఖమూరి వారి కుటుంబ సభ్యులచే జరిపించే సీతారామ కళ్యాణ ఆహ్వానం అండి. ఇక్కడ మేము తీసుకొచ్చిన సాంగ్యం అంతా అక్కడ పెట్టామండి. సీతారాముల కళ్యాణం అయితే జరుగుతుంది. మీరు కూడా చూడండి, స్కిప్ చేయకుండా. శ్రీమద్రమారమణ గోవింద గోవింద రమణ గోవింద రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లికి హర మహదేవ. కోటి మేళం కొంచెం గమ్మున
రాముల కళ్యాణం అయితే చాలా బాగా జరిగిందండి. ఇప్పుడైతే ఊరేగింపు స్టార్ట్ అయింది. మా ఊర్లో కోలాటం చాలా బాగా వేస్తారు చూడండి. మా ఊర్లో కోలాటం చాలా బాగా వేస్తారండి. అందరూ పార్టిసిపేట్ చేస్తారు. చూడండి, మా బాబుకి అయితే రంగులు పూసారు. ఏడుస్తున్నాడు మా బాబు అయితే. ఇప్పుడైతే స్వామివారు అయితే మా వీధిలోకి వచ్చారండి. ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర వసంతం నీళ్ళైతే సిద్ధం చేసుకున్నామండి. అందరూ ఇలాంటి ఫెస్టివల్స్కే కదండి బాగా ఎంజాయ్ చేస్తారు. మా వాళ్ళైతే రంగులు మునిగిపోయారు. చూడండి, మా బాబు అయితే నిద్రపోతున్నాడు. మేమైతే ఇక్కడ మా అత్త అందరూ ఇక్కడ నీళ్ళైతే సిద్ధం చేశారు స్వామివారికి పాదాల మీద వేసేకి. మరియు వసంతం నీళ్ళు మా పిల్లలు చూడండి రంగులు మునిగిపోయినారు. ఇప్పుడైతే గరుడ దీపం మా ఇంటి దగ్గరకు వచ్చిందండి. మా అత్త అయితే స్వామివారికి అయితే బొంగతో నీళ్ళైతే పోసారు స్వామివారి పాదాల దగ్గర. ఆ దీపం దగ్గర వేస్తే మనము స్వామివారి పాదాలకు పోసినట్టే. నూనె వేసేసి పూలు, అక్కడైతే వడపప్పు, కొబ్బరికాయ, పూలు, కాయ, కర్పూరం, కడ్డీలు అయితే సమర్పించుకున్నామండి. ఇలా స్వామివారి పాదాల మీద నీళ్ళు పోసి మేమైతే దండం పెట్టుకున్నాము. నూనె వేసింది మా అత్త అయితే. దీపంలో డబ్బులు కూడా వేస్తామండి. ఇక్కడ మా అక్క ఉంది, మా పెద్దక్క. ఇక్కడ మా పాప చూడండి వెళ్ళిపోతుంది. రంగులు మాకు జ్ఞాపయ్యి రంగుల్లో మునిగిపోయినారు. మేమందరము దేవుడికి అయితే దండం పెట్టుకున్నామండి. కొబ్బరికాయ కూడా కొట్టేశాము. ఇంకా చూడండి మా వాళ్ళ డ్యాన్సులు. మా హస్బెండ్ అయితే చాలా బాగా వేశారండి, ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా హస్బెండ్ అయితే మా దుష్యంత్ అండి, మా పెద్ద బావ కొడుకును తీసుకొని డాన్స్ వేస్తున్నాడు. మా అభిరామ్ నిద్రపోతున్నాడు.
ఇలా మా ఊరి సీతారాముల కళ్యాణం, ఊరేగింపు, వసంతోత్సవం చాలా బాగా జరిగాయండి. చూడండి మా ఊరి సీతారాముల వారు ఎంత కన్నుల విందుగా ఉన్నారో. ఈ వీడియో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అభిభవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.